హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేసి ఒక లైక్ చేస్తే రీచ్ అనేది వస్తుంది. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమవుతుంది అంటే ఇంకా జాంగ్ అదే తను వచ్చేసి చెన్న వచ్చేసి రెడీ అయి ఉంటాడు. డ్రింక్ చేసేసి ఇంటికి వెళ్తూ ఉంటే ఇంకా అంత లోపల అక్కడ బీన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. బీన్ వెయిట్ చేస్తుంటే ఏమైంది, ఏమి డ్రింక్ చేసావా అంటే అవును కొద్దిగా డ్రింక్ చేశానంటే సరేలే ఎక్కువ డ్రింక్ చేయొద్దు అని చెప్తాడు. సో ఏమైంటుంది ప్రాజెక్ట్ అంటే ఫార్వర్డ్ అవుతుంది. సో నెక్స్ట్ వీక్ మీకు హ్యాండ్ చేసేస్తాను అంటే నాకు చాలా మంది చెప్పారు కన్స్ట్రక్షన్ సైట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనీ వస్తుంది అనేసి, అందుకే చేశాను. నీ మీద నమ్మకంతో నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండు, తన మీద మీద కొద్దిగా ఐఏఎస్ పెట్టు, తను నేను నమ్మలేను, ఇంకోసారి ఎక్కువ తాగదు తక్కువ తాగు అనేసి తను చెప్తాడు. సరే అనేసి ఇంక తను అలా చూస్తూ ఉంటుంది. సరే అనేసి ఇంకా ఇంటికి వెళ్తాడు. ఇంకా డ్రింక్ చేసేసి ఇంటికి వెళ్తే ఇంకా తను వచ్చేసి పనుకొని ఏమి అంటే తాగేసి వచ్చావా అనేసి ఇంకా తనకి హనీ వాటర్ ఇస్తుంది. నువ్వు రివిజన్ చేసుకున్నావా అంటే నేను రివిజన్ చేసుకున్నాను అంటే సరే నేను నిద్రపోతాను అనేసి తను వెళ్తారు. ఇంకా ఎగ్జామ్ అవుతూ ఉంటుంది, అందరు గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. అందరూ స్కూల్ యూనిఫామ్లో వచ్చేసి వాళ్ళకి సంబంధించినవంతా రాసుకుంటూ ఉంటారు. ఇంకా నీ యూనిఫామ్ ఇవ్వు నేను రాస్తాను అంటే లేదు యూనిఫామ్ తెచ్చుకోలేదు అనేసి తన అబద్ధం చెప్తుంది. ఇంకా తను వచ్చేసి చాలా కష్టపడేసి ఇంకా పిన్ను ఇంకా జే వచ్చేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైంది తను నమ్మొచ్చా చెన్ని అంటే తను నమ్మొచ్చులే, తన వల్ల ఎలాంటి ఇష్యూస్ ఉండవు అనేసి తను చెప్తాడు. అవునా సరేలే ఈ ప్రాజెక్ట్ గురించి తొందరగా చూడాలి అనేసి తను చెప్తుంటే సరే అనేసి ఇంకా సైలెంట్ అయిపోతారు. ఇంకా తర్వాత పోలీసులు ఓన్లీ చెక్ చేస్తూ ఉంటారు. ఆ వెళ్ళి ఆ అమ్మాయి అడుగుతుంది, ఇంకా నిన్న చేసి అడుగుతుంది ఏమైంది మీ మధ్య ఇక్కడ పోలీసులు ఎక్కువ వస్తున్నారంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తూ ఉంటారు, చెకప్ చేస్తూ ఉంటారు అనేసి అంటూ ఉంటారు. ఇంకా సరే అనేసి కాల్ చేస్తుంటే ఎంతసేపు కాల్ లిఫ్ట్ చేయరు. ఇంకా చెన్న వచ్చేసి తన షర్ట్ పెట్టేసి ఎక్కడికి వెళ్ళావు నిద్రపోయినావా సరే అనేసి తన ఆ షర్ట్ మీద రాయమని చెప్తుంటుంది. సో ఇంకా తను మెసేజ్ చేసింటాను నేను వచ్చి కలవలేను అనేసి. ఇంకా చిన్న కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళేసి అక్కడ వర్క్ గురించి అంతా చూస్తూ ఉంటాడు చెన్ను. ఇంకా దీనికి కాల్ చేసినా లిఫ్ట్ చేయడు. సరే అనేసి కాల్ చేసి నీకేం కావాలో చెప్పు, నువ్వు స్కూల్లో చెకప్ చేస్తాను అంటే నేను చదువుకుంటున్నాను మళ్ళీ మాట్లాడతాను కోపంగా పెట్టేస్తుంది. తను రెస్పాన్స్ అవ్వలేదు అనేసి ఇంకా సరే అనేసి తన ఇంటికి వచ్చింది ఏ టైం ఫ్లైట్ అనేసి అడుగుతూ ఉంటే అవునా ఇప్పుడా సరే వెళ్దాం పదా అనేసి వస్తాను అనేసి అనుకుంటే నేను కూడా వస్తాను అనేసి ఇంకా తను అంటుంది. ఇప్పుడు కాదులే ఎయిర్పోర్ట్కి ఎందుకు నువ్వు అంటే నేను ఇప్పుడు వెళ్ళట్లేదు అంటే సరే అనేసి ఇంకా నాకు రివిజన్ చేయించు అంటే సరే అనేసి తను రివిజన్ చేయించడానికి ఒక్కొక్కరి కష్టంగా అనేసి ఇంకా అలా రివిజన్ చేపిస్తుంటే వాళ్ళిద్దరి మధ్యన ఏం రాయాలి టీ షర్ట్ మీద అని చెప్తే నువ్వు నేను ఎప్పటికీ కలిసి ఉంటాము, ఎక్కడికి వెళ్ళినాము ఎప్పుడు కలిసే ఉంటాము, ఎక్కడికి వెళ్ళినా అదే రాయి అనేసి టీ షర్ట్ మీద రాయమని చెప్తుంది. సరే అనేసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా లిండా వెళ్ళిపోతూ ఉంటుంది అనేసి చని వెళ్ళింటాడు. చని వెళ్ళేసి ఏంటి ఇక్కడ ఉన్నావు ఏమంత తొందరగా వెళ్తున్నావు అంటే నీకు తెలియదు ఈ బిజినెస్లో ఎప్పుడు వేరే వాళ్ళని రీల్ చేస్తూ ఉంటారు. సో నేను కొన్ని రోజుల ముందు చూసాను బ్యాచ్ని చేశారు, దాంట్లో బ్యూటీ అనేది కొంచెం యాక్షన్ అనేది హౌస్ చూశాను. సో నేనే నీకు అది ఇచ్చే గిఫ్ట్ అంటే సరేలే ఇక్కడ కొంతమంది ఉంటారు వాళ్ళు నిన్ను టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. సో నేను ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, అదే నీకు ఇచ్చే గిఫ్ట్ అది సరిపోతుంది కదా అంటే ఇప్పుడు ఒకసారి చాలా డీప్గా ఉందా అంటే నీకు ఇప్పుడు తెలియట్లేదు, అది పోను నీకు తెలుస్తుంది. ఇప్పుడే దాంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే తర్వాత బాధ ఉండదు, కానీ ట్యాక్స్ అవంతా ఇన్వెస్టిగేషన్ కానీ జరిగిందనుకో నేను గ్యారంటీ ఇవ్వలేను, అర్థం చేస్తూ నేను అంతకుమించి చెప్పలేను అనేసి నేను చాలా మంది చేస్తారంటే సరే అనేసి తను థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా తిని రెడీ అయి ఉంటుంది. సో రెడీ అయ్యేసి ఇంకా వచ్చేసి ఇప్పుడు చేసి ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. సో ఏమైంది అంటే ఇంకా తను తింటూ ఉంటారు. ఇంకా నేను వర్క్ చేస్తున్నాను, తను అక్కడికి వచ్చి వర్క్ చేయమంది నేను పోను అంటే అవునా సరే ఎగ్జామ్ బాగా రాయి ఆ తర్వాత మనము ఇక్కడెక్కడో సెటిల్ అవుతాము అంటే సరే తను 10 సార్లు చెప్పింటావు నేను బాగా రాసేసి వస్తా అనేసి నీకు అనే సబ్జెక్ట్ బాగా రాసి నిజంగా బాగా రాసావంటే
బాగా రాశాను అనేసి వాళ్ళిద్దరు ఒకరొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా సరే అనేసి తనకు కావాల్సినవన్నీ చేసి పెడుతూ ఉంటారు. ఇక తన మీద తనకి ఫీలింగ్స్ ఉంటాయి. ఇంకో పక్కన బెన్‌కి మ్యారేజ్ స్టైల్ ఉంటుంది కదా! సో, తను తీసుకొని వెళ్ళేసి ఇంకా తను డ్రెస్ చేస్తూ ఉంటుంది పిక్‌నిక్‌లో. ఇక తన ఫోటోస్ తీస్తూ ఉంటుంది. "నువ్వు కూడా ట్రై చేస్తావా?" అంటే, "ఇప్పుడు వద్దులే" అంటే, "సరే సరేలే" అనేసి, నువ్వు బాగా ఆలోచించుకో తనకి నీకు ఏముందో తర్వాత రిగ్రెట్‌గా ఫీల్ అవుతావు" అనేసి తను చెప్తూ ఉంటారు. ఇంకా పోలీస్ ఆఫీసర్ వచ్చి చందు దగ్గరికి వెళ్ళేసి, "చూడు నన్ను బాగుందా ఇది కోల్డ్ డ్రింక్" అంటే, "ఇది బాగుంది కానీ తనకి నచ్చుతుందా లేదా?" అంటే, "అమ్మాయిలకి కోల్డ్ అంటే నచ్చుతుంది. సరే సరేలే నువ్వు కూడా తొందరగా మ్యారేజ్ చేసుకో" అనేసి ఇంకా పోలీస్ ఆఫీసర్ చెప్తే, "ముందు నువ్వు మళ్ళీ నువ్వు చదువుకోవాలంటే, తను చదువుకు నీ పెళ్ళికి సంబంధం ఏందిరా నాయన? తన లైఫ్ తనదే, నీ లైఫ్ నీదే" అంటే, "మరి నువ్వెందుకు ఇన్ని రోజులు పెళ్లి చేసుకోలేదంటే, నేను ఫస్ట్ తనకి ప్రపోజ్ చేశాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. సో, ఒప్పుకోనప్పుడు ఇన్ని రోజులు వెయిట్ చేసి మనీ సెటిల్ చేసుకునేసి, ఆ తర్వాత బాగా నేను ఆఫీసర్ అయ్యి, ఆ తర్వాత వెళ్ళేసి వాళ్ళని అడిగాను. సో, వాళ్ళని అడిగితే ఇప్పుడు ఒప్పుకున్నారు. అందుకే ఇంత టైం పట్టిందంటే, మరి నువ్వు కూడా అలాగే చేసుకున్నప్పుడు నేను కూడా అలాగే చేసుకోవాలి కదా! తను చదువు కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి" అనేసి, ఇంకా అనేసి తన మ్యారేజ్ సంబంధించి చెప్తారు. "సో, నేను చాలా కష్టపడ్డాను. మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి" అనేసి ఇంకా సరే అనేసి తను తీసుకొని వెళ్తారు. ఇంకా వాళ్ళ నలుగురు కలిసి రెస్టారెంట్‌కి వెళ్తారు. సో, వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ఇంట్రెస్ట్ చూపించుకుంటుంటారు. ఇంక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. "ఏం చేస్తావు నెక్స్ట్? ఇక్కడే ఉంటావా?" అంటే, "లేదు లేదు నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉండి చదువుకుంటాను" అనేసి తను చెప్తుంది. మెంగ్ చెప్తుంది, "ఏంటి ఇక్కడ ఉండి చదువుకుంటావు? ఇక్కడ ఏం లేదు చిన్న సిటీ. నువ్వు బాగా చదువుకోవాలా, మంచి జాబ్ చేసుకోవాలా" అనేసి ఇంకా తను చెప్తుంటే, "లేదు లేదు నేను ఇక్కడే ఉంటాను" అంటే, "ఏ అబ్బాయి అమ్మా నేను ఇక్కడే ఉండేటట్టు చేసింది" అంటే, "నేనే ఆ అబ్బాయిని" అంటే, సరే సరే" అనేసి, "సరే నేను 2 డిషెస్ తీసుకొని వస్తాను" అనేసి తను కిందకి తీసుకొని వెళ్తాడు. ఇంకా సరే నేను కిందకి తీసుకొని వెళ్తే, "నువ్వు రారా" అనేసి ఇంక తను తీసుకొని వెళ్తాడు. "సో, నీ మనసుకి ఏది అనిపిస్తే అది చెయ్యి" అనేసి ఇంక ఇవన్నీ అంటూ ఉంటుంది. "తను ఏం చెప్పాడు నీకు" అనేసి ఇంకా మెంగొచ్చేసి అడుగుతుంది చెన్ని. "నేను చెప్పాను కదా తను ఏం చెప్పలేదు, అది పర్సనల్ విషయాలే" అంటే, "సరే ఇప్పుడు నువ్వు చెప్పవా?" "సరే సరే" అనేసి, "సరే నేను వెళ్తాను మీరు వెళ్ళండి, మేము ఇద్దరం కార్లో వెళ్తామంటే" సరే సరే అనేసి మేము వెళ్ళిపోతాం అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సో, ఈ మధ్య నీకు నోరు ఎక్కువైందిరా అనేసి సో, ఆ పోలీస్ ఆఫీసర్‌తో ఇంకా తన వాళ్ళ హస్బెండ్ వెన్ అంటూ ఉంటుంది. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.